ఇక డీటెయిల్స్ చూస్తే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. భారీ వరద ప్రవాహంతో 175 గేట్లు ఎత్తి 9,90,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.75 అడుగుల నీటి మట్టం చేరగా కోనసీమలో వశిష్ట, గౌతమి, వైనతేయ ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లంక, లోతట్టు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. వారిని తరలిస్తున్నారు. ధవళేశ్వరం గోదావరి ఉధృతి మరింతగా పెరుగుతోంది. అటు భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ప్రస్తుతం వరద పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, ఏంటి అప్డేట్? 175 గేట్లు కూడా ఎత్తి దాదాపు 9 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి పునరావాస కేంద్రాలకి తరలిస్తామని అధికారులు చెప్తున్నారు. ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? చందు, మళ్ళీ వరద గోదావరి పోటెత్తింది. గోదావరికి ఇది రెండోసారి వరద పోటెత్తడం. అయితే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంటే ప్రస్తుతం 11.85 అడుగుల నీటి మట్టం చేరుకుంది. అది ఇది రాత్రికి తెల్లారేపటికి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వస్తున్నా, అంటే పోలవరం ప్రాజెక్ట్ ఎగువ నుంచి వస్తున్న 10 లక్షల క్యూసెక్కుల నీరు మొత్తం బ్యారేజ్ లోని 175 గేట్ల నుంచి కిందకి విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన కోనసీమ జిల్లాలో ఉన్న వశిష్ట, వైనతేయ, గౌతమి నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో దాదాపుగా 40 నుంచి 50 లంక గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అత్యవసర పరిస్థితులతో బోట్ల మీద ప్రయాణికులు లంక గ్రామ ప్రజలు నిత్యావసరాల కోసం దాడుతున్న పరిస్థితి ఉంది. అయితే లోతట్టు గ్రామాల ప్రజల్ని, అలాగే కొంతమంది లోతట్టులో ఉన్న లంక గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలించడానికి ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే ఎగువ చూసినట్లయితే సబరి నది కూడా పొంగుతుంది. ఒకవైపు భద్రాచలం దగ్గర మరి కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో చింతూరులోని 80 గ్రామాలకి, చింతూరు ఏజెన్సీ లో 80 గ్రామాలకి రాకపోకలు తెగిపోయి వరద కూడా ఇక్కడ చాలా ఉధృతంగా ప్రవేశిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో రేపటికి మరింతగా గోదావరికి వరద పోటెత్తే పరిస్థితి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. పునరావాస కేంద్రాలకు కూడా లంక గ్రామాల ప్రజల్ని, అలాగే లోతట్టు ముంపు గ్రామాల ప్రజల్ని కూడా తరలిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చంద్రు. శ్రీరామూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.